నమస్తే, నేను బిందు. వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్ సక్సెస్ మంత్ర. స్ట్రెస్ అనేది ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరిలో మనం చూస్తూ ఉంటాము. స్ట్రెస్ వల్ల లైఫ్ స్టైల్ చేంజ్ అవుతూ ఉంటుంది, బాధ పెరుగుతూ ఉంటుంది, కొంతమంది యాంగ్జైటీకి లోనవుతారు. దానివల్ల ఎన్నో రకాల డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒక్కొక్కరి డెసిగ్నేషన్ వేరైనా స్ట్రెస్ అనేది మనం కామన్గా చూస్తున్నాం. ఈ స్ట్రెస్ నుంచి మనం బయటపడాలంటే ఎటువంటి మార్గాలు ఉన్నాయి? అంటే ఆ మార్గాల్లోకి మనం ఎలా వెళ్ళాలి? అసలు ఆ మార్గాలు ఏంటి అని తెలుసుకోవడానికి నాతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ గౌతమి గారు. సో, గౌతమి గారి దగ్గర కొన్ని టిప్స్ ఉన్నాయంట. టిప్స్ ఏంటో ఇవాల్టి మన సక్సెస్ మంత్రాల్లో తెలుసుకుందాం. నమస్తే గౌతమి గారు. గౌతమి గారు, స్ట్రెస్ అనేది చాలా మందిలో మనం చూస్తూ ఉంటాము. సో, ఒక హౌస్ వైఫ్ కానివ్వండి, లేకపోతే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కానివ్వండి, చైల్డ్‌హుడ్ నుంచి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఏదో ఒక రకంగా స్ట్రెస్ అనేది పట్టి పీడిస్తూ ఉంటుంది. సో, ఈ స్ట్రెస్ అనేది ఎన్ని రకాలంటే ఏం చెప్తారు మీరు? యూస్ట్రెస్, డిస్ట్రెస్ అని చెప్పొచ్చు. యూస్ట్రెస్ అంటే మంచి స్ట్రెస్ అనమాట. మంచి స్ట్రెస్ వలన కూడా స్ట్రెస్‌ఫుల్లే ఉంటుంది. కానీ ఏంటంటే ప్రొడక్టివ్ అడ్రినల్ రష్ అనేది ఉంటుంది అది. డిస్ట్రెస్ అనేది మళ్ళీ దాంట్లో రకాలు ఉంటాయన్నమాట. అక్యూట్ స్ట్రెస్ ఉంటుంది, క్రానిక్ స్ట్రెస్ ఉంటుంది, ఎపిసోడిక్ స్ట్రెస్ అనేది ఉంటుంది. అక్యూట్ స్ట్రెస్ అంటే మనం డే టు డే యాక్టివిటీస్‌లో మనం చూస్తాం చూడండి. ఏదైనా మనకిప్పుడు వెళ్ళాలి, ఇది టార్గెట్ రీచ్ అవ్వాలి ఈరోజు అని అంటే ఆ రోజుది ఆ స్ట్రెస్ అనమాట. ఈరోజు నేను వెళ్ళాలి కాలేజ్‌కి ఆన్ టైం వెళ్ళాలి. ఇది మనం రోజు చూసే టెంపరరీగా కొద్దిసేపు ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుందనమాట. ఎపిసోడిక్ స్ట్రెస్ అంటేనేమో వచ్చి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా వచ్చి వెళ్తూ ఉంటుంది. క్రానిక్ స్ట్రెస్ అంటేనేమో ఇప్పుడు కొన్ని మ్యారేజెస్ ఉంటాయి, సరిగ్గా అడ్జస్ట్ అయ్యి ఉండరనమాట. అలాంటి ఫెయిల్డ్ మ్యారేజెస్ కానీ, ఇంకా లేదంటే జాబ్ ఉంటుంది, కొన్ని జాబ్స్ ఉంటాయి, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు క్రానిక్‌గా. అలాంటి వాళ్ళలో క్రానిక్ స్ట్రెస్ అనేది కామన్‌గా చూస్తామనమాట. ఈ శారీరక రుగ్మత అనేది ఎవరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది? అంటే ఏ వృత్తి వారు ఎక్కువగా ఈ స్ట్రెస్‌కి లోనవుతూ ఉంటారంటారు మీరు? యూజువల్లీ మనము అలా చూసుకుంటే ఫస్ట్ ఏజ్ గురించి మనం మాట్లాడుకోవాలి. 18-34 ఇయర్స్ ఏజ్‌లో స్ట్రెస్ అనేది కామన్‌గా మనం ఎక్కువ చూస్తామనమాట. ఇంకోటి ఏంటంటే మిడిల్ ఏజ్ ఉమెన్‌లో కూడా మనం ఎక్కువ చూస్తామనమాట. ఇది ఇంకా కామన్‌గా చూసేది ఏంటంటే డాక్టర్స్, అనస్థెటిస్ట్స్, ఎస్పెషల్లీ సర్జన్స్, తర్వాత పారామెడిక్స్, ఎమర్జెన్సీ వార్డ్‌లో వర్క్ చేసేవాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత ఈవెన్ జ్యుడిషియరీలో జడ్జెస్ ఉంటారు, మెజిస్ట్రేట్స్ ఉంటారు, వాళ్ళు మిలిటరీలో ఉండేవాళ్ళు, ఫైర్ ఫైటర్స్, ఇట్లా ఏదైనా రెస్క్యూ ఆపరేషన్స్‌కి, న్యాచురల్ డిజాస్టర్స్‌కి వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరూ కూడా దే ఆర్ మోర్ ఎక్స్‌పోజ్ టు స్ట్రెస్ అండి. ఓకే. మానసిక ఒత్తిడి అనేది ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము? స్త్రీలలో చూడొచ్చంటారా? లేదా పురుషుల్లో చూడొచ్చంటారా? ఎక్కువగా ఉమెన్‌లో చూస్తాము. దట్ టు మిడిల్ ఏజ్ ఉమెన్‌లో మెన్ కంటే ఎక్కువ చూస్తాము. ఓకే. ఎందుకంటే ఉమెన్ ఆర్ సెన్సిటివ్ ఫస్ట్ ఒకటి. వాళ్ళలో హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఎవ్రీ మంత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీరియడ్స్ ఒకటే అవుతూ ఉంటాయి. అదొక రీజన్. ఫిజికల్ స్ట్రెస్ మనం చూసుకుంటే ఫిజికల్‌గా కూడా స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి. ప్లస్ చైల్డ్ బర్త్ అనేది, ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్, తర్వాత మెనోపాజ్ అనేది, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్ట్రెస్ అనేది ఒక స్ట్రెస్ క్రియేట్ అవుతుంది ఉమెన్‌లో ఎక్కువగా. అండ్ ఉమెన్‌లో ఏంటంటే దే థింక్ విత్ ఎమోషన్స్ అనమాట. మెన్ దే ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ దాట్. సో, వాళ్ళేంటంటే మెమరీ అనేది వాళ్ళకి చాలా షార్ప్‌గా ఉంటది. సో, ఏదన్నా స్ట్రెస్‌ఫుల్ ఈవెంట్ జరిగిందనుకోండి, మళ్ళీ మళ్ళీ అది రిపీటెడ్‌గా గుర్తొచ్చి దే ఫీల్ వెరీ సెన్సిటివ్ అండ్ దే అండర్‌గో స్ట్రెస్ అనమాట. ఓకే. ఈ ఒత్తిడికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? దాని గురించి ఏమైనా వివరిస్తారా మీరు? ఒత్తిడికి గల కారణాలు మనము చూసుకుంటే ఒకటి సైకలాజికల్, అంటే మనలోంచే ఒత్తిడి రావచ్చనమాట. మనము అప్ టు ద మార్క్ పెర్ఫార్మ్ చేయట్లేదు, లేదు పేరెంటల్ స్ట్రెస్ ఒకటుంటుంది, పిల్లలు పెర్ఫార్మ్ చేయడానికి వీళ్ళు సరిగ్గా పెర్ఫార్మ్ చేయట్లేదు అని ఒకటి. తర్వాత ఫిజికల్ స్ట్రెస్ అంటారు. అంటే ఫిజికల్ ప్రాబ్లమ్స్ వలన, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ కానీ, డయాబెటీస్ కానీ, క్యాన్సర్స్ కానీ, ఇవన్నీ కూడా స్ట్రెస్ కాజింగ్ ఫ్యాక్టర్సే అనమాట. ఫిజికల్ డిజీజెస్ అన్నీ కూడా. తర్వాత ఎమోషనల్ అంటే మనకి సైకోసోషల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని. లైక్ మ్యారేజెస్ సరిగ్గా ఉండకపోవడము, స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్స్ ఉండడము, డైవోర్సెస్ ఉండడము, లేదు డెత్ ఇన్ ఎ ఫ్యామిలీ ఉండడము, న్యూ జాబ్ రావడము, లేదు జాబ్ పోవడము, ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ ఎట్లాంటి ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా వీళ్ళు స్ట్రెస్‌కి లోనవుతారనమాట. ఓకే. స్ట్రెస్డ్‌గా ఫీల్ అయినప్పుడు కోపం, బాధ ఇలా రకరకాల ఎమోషన్స్ చూస్తూ ఉంటాం. కానీ
ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు దట్ హీస్ ఫీలింగ్ స్ట్రెస్డ్ అని చెప్పేసి. సో ఎలా గుర్తించవచ్చు అంటారు ఒక పర్సన్ స్ట్రెస్డ్గా ఫీల్ అవుతున్నాడు, ఓకే లెట్స్ నాట్ డిస్టర్బ్ హిమ్ అని చెప్పేసి కూడా అనిపిస్తూ ఉంటుంది. సో ఎలా గుర్తుపట్టాలంటారు? సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి? ఒక పర్సన్ స్ట్రెస్‌లో ఉన్నాడు అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఫోకస్ తగ్గుతుంది, కాన్సంట్రేషన్ తగ్గుతుంది. స్టూడెంట్స్ అయితే వాళ్ళ మార్క్స్ సరిగ్గా రాకపోవడము, అటెంటివ్‌గా ఉండకపోవడము, నిద్ర డిస్టర్బెన్స్ ఉండడము, వేరే వాళ్ళలో కూడా ఆకలి మందగించడము, తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడము, కొంతమందికి వెయిట్ గెయిన్ కూడా ఉంటుందన్నమాట. ఈ స్ట్రెస్ నుంచి కూడా వెయిట్ గెయిన్ ఉంటుంది. ఎక్కువ తినేసి స్ట్రెస్ అయినప్పుడు ఎక్కువ తినేస్తారు, వెయిట్ గెయిన్ అవుతుంది. ప్లస్ మెనోపాజల్ ఏజ్‌లో కూడా వెయిట్ గెయిన్ ఉంటుంది, డయాబెటీస్‌లో వెయిట్ గెయిన్ ఉంటుంది. అది అంతా ఇంటర్లింక్డ్ ఉంటుందన్నమాట. సో వీళ్ళకేంటంటే ఒక ఇరిటబిలిటీ ఉంటుంది, మూడీగా ఉంటారనమాట. ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు, మూడీగా ఉంటారు, సరిగ్గా ఆన్సర్ చేయరు, ఎప్పుడున్నట్టుగా మాట్లాడరనమాట. సో ఇవన్నీ సిమ్టమ్స్ మనం చూస్తే మటుకు వాళ్ళు స్ట్రెస్‌కి ఏమన్నా లోనవుతున్నారా అని గమనించుకొని వాళ్ళకి ఒక అటెన్షన్ ఇచ్చి దాన్ని ఎలా బయటికి తీసుకురావాలనేది వాళ్ళు ప్లాన్ చేసుకొని ఫర్దర్‌గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే. ఈ మానసిక ఒత్తిడి అనేది శరీరంపై ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటారా? ఈ ఒత్తిడికి మనం కారణాలు చూసుకుంటే యాక్చువల్లీ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అడ్రినాలిన్ అంటాము, కార్టిసాల్ అనేది. ఇది రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ మనకు ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఏదన్నా ఉంది, ఎదురుగా ఒకటి ఏదన్నా ఉంది, ఒక స్ట్రెస్ ఉంది అనేది గమనించేది బాడీలో, బ్రెయిన్లో అమెగ్డిలా అని ఒక పార్ట్ ఉంటుందన్నమాట. అది గమనించి ఇమీడియట్గా మనకి మన హార్మోనల్ యాక్సిస్, హైపోథాలమో పిట్యూటరీ అడ్రినల్ యాక్సిస్ అని ఉంటుంది, ఆ యాక్సిస్కి ఇన్ఫర్మేషన్ చేరవేస్తుంది అనమాట. అట్లాంటప్పుడు మనకి అడ్రినల్ గ్లాండ్ నుంచి అడ్రినాలిన్, కార్టిసాల్ అనే హార్మోన్స్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. ఇవి రిలీజ్ అయినప్పుడు వాటి సిమ్టమ్స్ ఏంటంటే, అది రిలీజ్ అయినప్పుడు ఎక్సెసివ్ హార్ట్ బీట్, తర్వాత గొంతు తడారిపోవడము, బీపీ ఎక్కువ అయిపోవడము, తర్వాత ట్రిమ్మర్స్, కాలు చేతులు వణకడము, ఇవన్నీ కూడా అవుతాయి. ఈ ఈ లాంగ్ రన్ స్ట్రెస్ ఇలాగే ఉందనుకోండి, ఇట్ విల్ లీడ్ టు ప్రాబ్లమ్స్ అనమాట. సో ఈ విధంగా ఈ కారణాల వలన మనకి స్ట్రెస్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట. ఈ రీజన్స్ ఇది ఎలా అవాయిడ్ చేయాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఒక మనిషి జీవితంలో ఏదైనా జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఒక 2-3 రోజులు కొంతమంది తీసుకుంటారు, కొంతమంది వారం 10 రోజులు తీసుకుంటారు, కొంతమంది అదే తలుచుకొని బాధపడుతూ ఉంటారు. సో ఎన్ని రోజులు ఉంటే దానిని స్ట్రెస్ అని కన్సిడర్ చేయొచ్చు అంటారు మీరు? ఎన్ని రోజులు అనేది మనము ఒక డయాగ్నోసిస్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ. డిప్రెషన్ అంటే అట్లీస్ట్ ఒక 2 వీక్స్ ఉండాలి. యాంగ్జైటీకి, ప్రతి దానికి, ఫోబియాకి ఒక 6 మంత్స్ ఉండాలి. అలా ఉంటుందన్నమాట. ఇది స్ట్రెస్ అంటే టెంపరరీగా, ఇప్పుడు అక్యూట్ స్ట్రెస్ అంటే ఆ రోజుకి ఇప్పుడు స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్‌ఫుల్ ఫ్యాక్టర్ వెళ్ళిపోయాక స్ట్రెస్ తగ్గిపోతుంది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, లైక్ ఎగ్జామ్ రాసే ముందర ఒక స్ట్రెస్ ఉంటుంది, స్టడీస్ వలన కూడా స్ట్రెస్ ఉంటుంది. మనం ఎగ్జామ్ రాసి ఇచ్చే వరకు ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. ఆ స్ట్రెస్ కంటిన్యూ అవ్వదు. అదే క్రానిక్ స్ట్రెస్ అంటే ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఇయర్స్ టుగెదర్ కూడా కంటిన్యూ అవుతుందన్నమాట క్రానిక్ స్ట్రెస్ అనేది. ఎపిసోడిక్ స్ట్రెస్ ఏంటంటే అది స్ట్రెస్ వస్తూ ఉంటుంది అక్యూట్‌గా. ఆ రోజు వస్తుంది, తగ్గిపోతుంది, ఆ రోజు వస్తుంది, లేదా 2 రోజులు ఉంటుంది, తగ్గిపోతుంది. కానీ రిపీటెడ్‌గా వస్తూ ఉంటుంది. సో వీటిని చూసుకొని మనం ఎలాంటి స్ట్రెస్ అనేది గమనించుకోవాలి. ఓకే. ఈ మానసిక ఒత్తిడిని తగ్గించే ఆహారాలు ఏమైనా ఉన్నాయా అంటారా మీరు? మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మనం బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. ఎందుకంటే స్ట్రెస్‌కి లోనైనప్పుడు ఎప్పుడైతే ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయో, ఆ హార్మోన్స్ వలన ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. బాడీకి డ్యామేజ్, సైకలాజికల్‌గా కూడా ఒక స్ట్రెస్ అనేది ఏర్పడుతుందనమాట. సో బాడీ హీలింగ్‌కి మనకి ఉపయోగపడేవి చాలా, మల్టీవిటమిన్స్ కానీ, ఫోలేట్ కానీ, బి కాంప్లెక్స్ కానీ, తర్వాత ఒత్తిడి తగ్గించేవి లైక్ బీపీ అలా తగ్గించేవి చాలా మనకి ఫ్రూట్స్, వెజిటబుల్స్, పల్సెస్ ఇవన్నీ ఉన్నాయి. లైక్ యూ కెన్ హ్యావ్ డార్క్ చాక్లెట్, కొంచెం ఇమ్మీడియేట్‌గా రిలీఫ్ ఉంటుంది. తర్వాత ఇవి ఏమంటారు, గ్రౌండ్ నట్, తర్వాత సోయా బీన్స్, తర్వాత అవకాడో అనే దాని నుంచి బీపీ కూడా తగ్గుతుంది. తర్వాత లెమన్ టీ తీసుకోవడం గానీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. తర్వాత హెర్బల్ టీ, ఇవన్నీ తీసుకుంటూ ప్లస్ మనకి బనానా ఇవి ఉంటాయి. కొన్ని పొటాషియం అండ్ సోడియం ఎక్కువగా, కాల్షియం ఎక్కువగా ఉండే ఇవి ఉంటాయన్నమాట ఫుడ్స్. లైక్ స్పినాచ్ అంటే పాలకూర, ఇవన్నీ కూడా తీసుకుంటే బ్యాలెన్స్డ్ డైట్ విత్ గుడ్ ప్రోటీన్ ఇంటేక్, ప్లెంటీ ఆఫ్ వాటర్, కోకోనట్ వాటర్, ఇవన్నీ తీసుకుంటే హీలింగ్ అనేది కూడా తొందరగా ఉంటుందన్నమాట స్ట్రెస్ వలన ఏర్పడే ప్రాబ్లం వల్ల. ఓకే. ఈ మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఫుడ్ కాకుండా ఇంకేమైనా మార్గాలు ఉంటాయా? ఇండివిజువల్‌గా వాళ్ళని వాళ్ళు క్యూర్ చేసుకునే పద్ధతి ఏమైనా?
దీనికి స్ట్రెస్ మేనేజ్మెంట్ థెరపీస్ అని ఉంటాయన్నమాట. స్ట్రెస్ మేనేజ్మెంట్ థెరపీస్ అంటే ఆ స్ట్రెస్ అనేది యాక్చువల్‌గా ఎందుకు వస్తుంది మనకి? ఆ స్ట్రెస్ వలన మనకు వచ్చే కాజ్ ఏంటి? అనే దానికి మనము ఫస్ట్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ చేసుకుంటాం వాళ్ళకి. వాళ్ళకి ఆ స్ట్రెస్ దేనివలన వస్తుంది అని అవగాహన కల్పించడానికి. ఒకవేళ ఫిజికల్ ప్రాబ్లమ్స్ వలన ఏమైనా స్ట్రెస్ వస్తుంది, వాళ్ళకి ఇంకా ఏదైనా వస్తుందంటే వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంది? సైకలాజికల్ సపోర్ట్ ఎలా ఉంది? సోషల్ సపోర్ట్ ఎలా ఉంది? ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా ఉంది? ఏ విధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేయొచ్చు అనేది వాళ్ళకి ఫ్యామిలీ కౌన్సిలింగ్ అవన్నీ ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఇది కాకుండా వాళ్ళకేంటంటే మెడిటేషన్ ఒకటి. మెడిటేషన్‌లో ఏమవుతుందంటే బాడీ కూల్ డౌన్ అయిపోయి హార్ట్ బీట్ నార్మల్‌కొస్తుంది. తర్వాత స్వెట్టింగ్ అది తగ్గిపోతుంది. యాంగ్జైటీ తగ్గిపోతుంది. గుండె దడ అనేది బాడీ టైట్‌నెస్ కూడా అవుతుంది ఒక్కోసారి ఆ టెన్షన్ పడినప్పుడు. సో, అవన్నీ కూడా రిలాక్స్ అయిపోతాయి. ప్లస్ మైండ్‌ఫుల్‌నెస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి వాళ్ళు. అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను దాని మీద ఫోకస్ చేసుకోవాలి. నిన్న దాని గురించి వదిలేసేయాలి. రేపు జరగబోయే దాని గురించి వదిలేసి, ఏదైనా ప్లాన్ చేసుకోవాలి అంటే ముందుగానే లైక్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వడం కానీ, ఏదైనా గానీ అన్ని ప్రిపరేషన్స్ ముందుగానే స్టార్ట్ చేసుకుంటే, ఆ స్ట్రెస్ రిలీవింగ్ టార్గెట్స్ అనమాట. ఇవన్నీ స్ట్రెస్ ఎందువలన వస్తుంది అని మనం అవగాహన చేసుకొని, మనం దాని మీద వర్కౌట్ చేసుకుంటే మనకి స్ట్రెస్ సగం తగ్గిపోతుంది. అయితే గౌతమి గారు, కొంతమంది స్ట్రెస్ వల్ల యాంగ్జైటీకి గురయ్యే అవకాశం ఉంటుంది అండ్ యాంగ్జైటీ వల్ల కూడా స్ట్రెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది యాంగ్జైటీయా లేకపోతే స్ట్రెస్సా ఎలా గుర్తించవచ్చు అంటారు? ఇప్పుడు యాంగ్జైటీ అంటే వాళ్ళకి ఆ స్ట్రెస్‌ఫుల్ ఈవెంట్ అయిపోయాక స్ట్రెస్ అనేది తగ్గిపోతుందనమాట. వాళ్ళకి యాంగ్జైటీ సింప్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి. కానీ యాంగ్జైటీ డిజార్డర్స్‌లో ఏదైతే ఉంటుందో వాళ్ళకి పాల్పిటేషన్స్ కానీ, బ్రెత్‌లెస్‌నెస్ కానీ, చోకింగ్ ఆఫ్ ద థ్రోట్ కానీ, వాళ్ళకి ఒక చెస్ట్ టైట్‌నెస్ కానీ, వాళ్ళకి బ్రీదింగ్ ప్రాబ్లమ్ అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆస్మాటిక్ అటాక్స్ లాగా. యాక్చువల్లీ అది ఆస్మా ఉండకపోవచ్చు. యాంగ్జైటీ అటాక్స్ ఉండొచ్చు. ఈ విధంగా వస్తాయన్నమాట. సో, ఇది యాంగ్జైటీ డిజార్డర్స్ అనమాట. స్ట్రెస్ రిలేటెడ్ ఏంటంటే అప్పటిదప్పుడు స్ట్రెస్ ఫుల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు స్ట్రెస్ అనిపిస్తుంది. తర్వాత తగ్గిపోతుందనమాట. ఓకే. ఇది డిఫరెన్స్ దానికి. అయితే ప్రతి ఇండివిజువల్‌కి స్ట్రెస్ అనేది కామన్. అది చిన్నదైనా, పెద్దదైనా ప్రతి ఒక్కళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో, యాజ్ ఎ ఇండివిజువల్‌గా చూసుకుంటే కొంతమందికి స్ట్రెస్ బర్స్టర్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఫర్ సపోజ్ నేను ఒకవేళ స్ట్రెస్‌గా ఫీల్ అయినప్పుడు ఐ వాచ్ కామెడీ వీడియోస్ అలాంటివి. సో, వాట్ డు యూ సే అబౌట్ స్ట్రెస్ బర్స్టర్స్? అవి నిజంగానే స్ట్రెస్ నుంచి బయటకు తీసుకొస్తాయంటారా? వాట్ డు యూ సే? యెస్. ఇప్పుడు స్ట్రెస్ అన్నప్పుడు అది క్రానిక్ స్ట్రెస్ అయిందనుకోండి వేరే డిసీజెస్‌లోకి వెళ్తుంది. కొంతమందికి ఆ స్ట్రెస్‌ఫుల్ ఫ్యాక్టర్ తర్వాత కూడా కొద్దిసేపు ఉంటుందన్నమాట స్ట్రెస్. స్ట్రెస్ రిలీవింగ్ కోపింగ్ మెకానిజమ్స్ ఉంటాయన్నమాట. కొంతమందికి ఏంటంటే మ్యూజిక్ కానీ, కామెడీ మూవీస్ చూడడము, లైక్ 10 మందిలో సోషలైజింగ్ చేయడము, పాజిటివ్ టాక్ ఉండడము, రిలాక్సేషన్ థెరపీస్ చేసుకోవడం, బ్రీదింగ్ చేసుకోవడము. డెఫినెట్లీ అదేంటంటే ఇట్ విల్ ఇంక్రీజ్ ద హ్యాపీ హార్మోన్స్ అనమాట. సో, అందువలన స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఓకే. అంటే స్ట్రెస్‌గా ఫీల్ అయినప్పుడు రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవ్వాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆ రిలాక్సేషన్ కోసం ఏమైనా మెడికేషన్ ఇస్తూ ఉంటారా? అండ్ అలా అలవాటైనా కూడా అది కూడా డేంజరస్ స్టేజ్‌కి ఏమైనా తీసుకెళ్ళే అవకాశం ఉంటుందంటారా? ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అయ్యి స్ట్రెస్‌కి లోనయ్యే వాళ్ళలో మనము యాంగ్జైలైటిక్స్ ఇస్తామనమాట. కాకపోతే అండర్‌లయింగ్ ఏదన్నా సైకియాట్రిక్ ప్రాబ్లమ్ ఉందా అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. చేసుకొని ఇది ఏంటంటే మనము ఎక్కువ స్ట్రెస్ అవుతుంది అన్నప్పుడు ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ థెరపీస్ చేస్తున్నప్పుడు మనము ఇది యాంగ్జైలైటిక్ థెరపీస్ కూడా సైడ్ బై సైడ్ యూజ్ చేసుకొని ఫర్ ఎ షార్ట్ డ్యూరేషన్ యూజ్ చేసుకొని స్టాప్ చేసుకోవాలి. అట్లా అయితే కరెక్ట్‌గా ఉంటుంది. వాళ్ళకి అండర్‌లైయింగ్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అనుకోండి, వాళ్ళకి యాంగ్జైలైటిక్స్‌తో పాటు కూడా సెరోటోనిన్ స్పెసిఫిక్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ అనే యాంటీ డిప్రెసెంట్స్ ఇస్తామనమాట. దాంతోటి యాంగ్జైటీ ఇష్యూస్ అనేవి వాళ్ళకి రాకుండా ఉంటాయి. ప్లస్ ఈ డిప్రెషన్‌లో కూడా ఈ స్ట్రెస్ అనేది ఉంటుంది. వాళ్ళకి పెసిమిస్టిక్ థాట్స్‌తో మళ్ళీ స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది. నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నాకేం చేతనవ్వట్లేదు. అది వాళ్ళు ఒక్కోసారి ఏంటంటే ఎక్కువ ఫెటీగ్ ఉంటుందన్నమాట డిప్రెషన్ ఉన్న వాళ్ళలో. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఉన్నారనుకోండి, ఇంట్లో ఒక హౌస్ వైఫ్ అనుకోండి, షీ హ్యాస్ టు వర్క్, కుక్ ఫుడ్ అండ్ అందరికీ సర్వ్ చేయాలి. అది ఒక స్ట్రెస్ ఉంటుందన్నమాట తను చేయలేకపోతుంది. సో, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా ఇచ్చి వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఇస్తామన్నమాట. యాంటీ డిప్రెసెంట్స్‌తో పాటు యాంగ్జైలైటిక్స్ కూడా ఇస్తాం. ఇచ్చేస్తే దే విల్ రికవర్ ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఓకే. ఈ సైకో స్పిరిచువల్ స్ట్రెస్ అంటే ఏంటి? అండ్ అలాగే సైకోసోమాటిక్ ఇల్‌నెస్ అని కూడా అంటూ ఉంటారు. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? మీరేం చెప్తారు?
సైకోసోమాటిక్ ఇల్నెస్ అండ్ సైకో సోషల్ స్ట్రెస్ అంటే ఇప్పుడు మనకు మామూలుగా సైకలాజికల్ స్ట్రెస్ ఉంటుంది, సోషల్ స్ట్రెస్ అంటే మన చుట్టూ ఉండే ఎన్వైర్న్మెంట్. సైకో స్పిరిచువల్ స్ట్రెస్ అంటే ఇప్పుడు మనం ఒక జాబ్ చేస్తున్నాము, ఆ జాబ్లో మనకు యాక్చువల్లీ మనం అప్బ్రింగింగ్ అప్పుడు మనకు కొన్ని వాల్యూస్ ఉంటాయన్నమాట. మనకి ఆ వాల్యూస్కి ఏం విలువ లేకుండా అనిపించడము, మనం చేసే జాబ్కి దానికి సంబంధం లేకుండా కంప్లీట్ కాంట్రాస్ట్గా ఉండడము, తర్వాత నేను ఎందుకు చేస్తున్నాను ఈ జాబ్ అసలు సాటిస్ఫాక్షన్ లేకపోవడము, వాళ్ళు అనుకున్నది ఒకటి, వాళ్ళు చేసే జాబ్ ఒకటి, ఇలా ఉన్నప్పుడు సైకో స్పిరిచువల్ స్ట్రెస్ అంటారనమాట దీన్ని. ఈ అన్ని రకాల స్ట్రెస్లలో కూడా ఇది ఒక రకమైన స్ట్రెస్సే. ఏ రకమైన స్ట్రెస్ అయినా కానీ కూడా ఒక్కోసారి ఏంటంటే అది కరెక్ట్గా రిలీవ్ అయిపోవాలి, స్ట్రెస్ బయటికి వెళ్ళిపోవాలన్నమాట. సో రిలీవ్ అయిపోతేనే అది మనకి బాడీలో ఇది అవ్వదు, లేదంటే ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ డిజీజ్ ఇన్ ద బాడీ అనమాట. లైక్ బాడీ పెయిన్స్ లాగా కావచ్చు, లూజ్ మోషన్స్ లాగా కావచ్చు, టమ్మీ అప్సెట్ లాగా కావచ్చు, గ్యాస్ట్రైటిస్ లాగా కావచ్చు, అల్సర్స్ కూడా ఫామ్ అవుతాయి, వాళ్ళకి హెడేక్స్ ఉంటాయి, బాడీ పెయిన్స్ ఉంటాయి, నెక్ స్టిఫ్నెస్, మజిల్ స్టిఫ్నెస్ ఉంటాయి, ఫోకస్ ఉండదు, ఇవన్నిటి మీద కూడా ఇంపాక్ట్ పడుతుందన్నమాట. సో దీన్ని సైకోసోమాటిక్ ఇల్నెస్ అంటారు. వాళ్ళు అన్ని టెస్టులు చేయించుకుంటారు, ఏ టెస్ట్ చేయించుకున్నా కూడా అన్నీ నార్మల్గానే వస్తాయి అన్నమాట. ఇది బేసిక్ సైకలాజికల్ రీజన్స్ వలన వాళ్ళకి ఫిజికల్గా వాళ్ళకి కంప్లైంట్స్ వస్తాయి అన్నమాట. సోమాటిక్ అంటే బాడీ అనమాట, సైకోసోమాటిక్ సైకలాజికల్ కాజెస్ వలన, స్ట్రెస్ వలన మనకి బాడీలో రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట, ఆ స్ట్రెస్ పేర్కొని పోయి. సో దానికి మనము అండర్లయింగ్ కాజ్ని ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా సైకోసోమాటిక్ డిజార్డర్స్ కూడా ట్రీట్ అవుతాయి. ఓకే. టూ మచ్ ఆఫ్ స్ట్రెస్గా ఫీల్ అయ్యే పర్సన్ ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ని కలవాలంటారా? వాట్ యూ సే అబౌట్ ఇట్? టూ మచ్ స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు డెఫినెట్గా కలవాలి. ఎందుకంటే అది ఏదైనా జబ్బా లేదంటే జస్ట్ స్ట్రెస్సా అనేది మనము డయాగ్నోస్ చేసుకోవాలి. ఒకవేళ జస్ట్ స్ట్రెస్సే అయితే దాని వలన వచ్చే ఫిజికల్ ఎఫెక్ట్స్ అండ్ సైకలాజికల్ ఎఫెక్ట్స్ వలన వాళ్ళకి ఫర్దర్ వేరే కాంప్లికేషన్స్ లైక్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ లైక్ కార్డియక్ ప్రాబ్లమ్స్ రాకుండాను, బీపీ అది రాకుండాను, షుగర్ రాకుండాను, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ లైక్ అవి రాకుండా, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే లైక్ యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఫోబియాస్ కానీ, ఇంకా ఏదైనా సబ్స్టెన్స్ అబ్యూస్ తీసుకోకుండా, ఆల్కహాల్, దానికి డ్రగ్స్ అడిక్ట్ అవ్వకుండా వీళ్ళకి హెల్ప్ చేయడానికి వీలవుతుందన్నమాట. వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నెగిటివ్ థాట్ ఉంటుంది, ప్రతి ఒక్కొక్కరికి ఆ నెగిటివ్ థాట్ వలన ఒక స్ట్రెస్ వస్తుంది, ప్రతి ఒక్కరికి ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయనందువలన కొంతమందికి వస్తుంది, సరిగ్గా పర్ఫామ్ చేయగలిగినా కూడా అనవసరంగా ఎక్కువ ఊహించుకొని కొంతమందికి స్ట్రెస్ వస్తుంది. సో ఎవరికి ఎక్కడ ఏ విధంగా మనం చేయాలనేది టైలర్డ్ ఇదిగా మనము కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఇచ్చి వాళ్ళకి రిలాక్సేషన్ థెరపీస్ చెప్తాము. తర్వాత గైడెడ్ ఇమేజరీ, పాజిటివ్ టాక్, తర్వాత పాజిటివ్ అఫర్మేషన్స్ ఇస్తాము. తర్వాత వాళ్ళకి మంచిగా అనిపించినవి డైలీ రిలాక్సింగ్ యాక్టివిటీస్, హాబీస్, మ్యూజిక్, తర్వాత కొంచెం వాక్, స్ట్రెస్ అనిపించినప్పుడు కొంచెం కొద్దిసేపు వాక్ చేసి రావడము. దాంతో ఏంటంటే హ్యాపీనెస్ కాజింగ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట దానివలన. సో ఆ బాడీ కొంచెం ఇలా రిలాక్స్ అవ్వగానే న్యాచురల్లీ వాళ్ళకి రాత్రి నిద్ర కూడా పడుతుంది. సో స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. ఇవి కాకుండా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ వెన్ దే ఆర్ స్ట్రెస్డ్ అవుట్, అప్పటిదప్పుడు లైక్ ట్రావెలింగ్ ఇన్ ద బస్ కానీ ఇంకేదన్నా కానీ, సో బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడము, లైక్ రెగ్యులర్గా మెడిటేషన్ చేసుకోవడము, రెగ్యులర్గా బాడీ ఫిజికల్ ఎక్సర్సైజ్, కొన్ని మెంటల్ ఎక్సర్సైజెస్ కూడా చెప్తాము. అవి చేసుకుంటూ మ్యూజిక్ కూడా స్ట్రెస్ బస్టర్ అనమాట మనకి. ప్లస్ టేకింగ్ కోల్డ్ వాటర్ బాత్ లేదు హాట్ వాటర్ బాత్, వాళ్ళకి ఏది మంచిగా అనిపిస్తే అది. అండ్ దెన్ గోయింగ్ టు బెడ్ అనమాట ఇన్ ఏ సరైన అట్మాస్ఫియర్, డార్క్నెస్ ఉండి ఆ బ్లూ లైట్ అది మన టీవీస్ అవి అన్నీ ఆపేసుకొని 1 hour, హాఫ్ అన్ అవర్ ముందుగానే. సో దీస్ ఆర్ ఆల్ ద వేస్ అనమాట స్ట్రెస్ తగ్గించుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గౌతమి గారు. చూశారు కదా, ఇవాల్టి ఉన్న లైఫ్ స్టైల్లో, ఇవాళ మనమున్న ఈ జీవితంలో
ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అని ఉంటూ ఉంటుంది. చిన్న పిల్ల దగ్గర నుంచి ఈవెన్ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళకు కూడా స్ట్రెస్ అనేది ఉంటూ ఉంటుంది. ఎందుకంటే మనం అలాంటి లైఫ్ స్టైల్ జీవిస్తున్నాం కాబట్టి. స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కళ్ళలో కామన్ అయినప్పటికీ కూడా డిఫరెంట్ పీపుల్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది. సో, అలాంటి స్ట్రెస్ నుంచి బయటపడాలంటే ఎటువంటి టిప్స్‌ని ఫాలో అవ్వాలి? డాక్టర్ గౌతమి గారు చక్కగా చెప్పారు కాబట్టి, ఆ టిప్స్‌ని ఫాలో అయిపోతే మీరు ప్రశాంతంగా జీవించవచ్చు. ఇది ఇవాల్టి సక్సెస్ మంత్ర. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్.